హలో ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ ఒక షాకింగ్ న్యూస్ విడుదల చేసింది. అది మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. అదేంటంటే, స్లాబ్ వేసినాక వచ్చే 2 లక్షల్లో 60,000 తగ్గించి 1,40,000 చెల్లించడం మాత్రమే. 1,40,000 రూపాయలు బిల్ వస్తుంది, 60,000 రావట్లేదు. ఆ 60,000 ఎలా ఇస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అన్ని రకాల డౌట్స్కి వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే మిగతా 60 లక్షలు ఎలా ఇస్తారంటే విలేజెస్లో చెప్తున్నా, విలేజెస్లో మాత్రమే. సిటీస్లో ఎలా ఇస్తారో ఇంకా మనకి పూర్తిగా గైడ్లైన్స్ అనేది రాలేదు, వచ్చినాక చెప్తాను. కానీ విలేజెస్లో అయితే మనకి ఫస్ట్ ఏంటి, దీని నుంచి జాబ్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉంటుందిగా, దాని నుంచి ఒక 30,000 పే చేస్తారు. ఆ తర్వాత టాయిలెట్కి సంబంధించి ఒక 12,000 పే చేస్తారు. 30 + 12 42 అయితే ఎలా పేమెంట్ చేస్తారో తెలుసు, కానీ మిగతా 18,000 ఎలా పేమెంట్ చేస్తారనేది ఇంకా మనకి తెలియలేదు. నేను తెలిసిన వెంటనే మీకు షేర్ చేసుకుంటా. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో 400 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఎలా కట్టుకోవాలో కూడా గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేసిందిగా, అది కూడా వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.